హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఆలూ కర్రీ అయితే చేస్తున్నాను. చూడండి, ఫస్ట్గా మనము ఆలు అలాగే ఉల్లిగడ్డ మనము ఇంకా తర్వాతకి ఏమేమి కావాలో అన్నీ రెడీ చేసుకోవాలి. చూడండి, ఇంకా తర్వాత మనము చిన్న కుక్కర్లో అయితే నేను చేస్తున్నాను. ఇంకా చిన్న కుక్కర్ పెట్టేసి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి అయితే వేసిన. చూడండి, ఆనియన్స్ అయితే వేసిన. చూడండి, ఆనియన్స్ వేగుతున్నాయి. ఇంకా ఇవన్నీ మసాలాలు అయితే రెడీగా పెట్టుకున్నా. చూడండి, దగ్గరలో ఇలా మసాలాలు అన్నీ పెట్టుకొని ఇంకా ఆనియన్స్ అయితే మనం గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే టమాటా పళ్ళు కొత్తిమీర అయితే వేసిన. చూడండి, ఇలా వేసుకొని బాగా టమాటా పళ్ళు మగ్గేంత వరకు కలుపుకుంటూ ఉండాలా. ఇలా బాగా టమాటా పళ్ళు మగ్గిన తర్వాత ఇంకా ఇందులోకి వచ్చేసి మనము ధనియాల పొడి, కారం పొడి, పసుపు అవన్నీ వేసేసి బాగా మసాలాలన్నీ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చూడండి, నూనెలో మనము ధనియాల పొడి అయితే వేస్తున్నా. ఇంకా తర్వాత పసుపు అయితే వేస్తున్నా. ఇంకా వచ్చేసి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇది మొత్తము పసుపు అలాగే ధనియాల పొడి మనము పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు ఇలా చిన్న మంట పెట్టుకొని బాగా వేయించుకున్న తర్వాత ఇంకా నేను వచ్చేసి ఆలు అయితే వేసిన. చూడండి, ఆలు అయితే ఇలా వేసుకొని కాసేపు ఇలా మగ్గనిచ్చి ఇంకా తర్వాత చూడండి కారం పొడి అయితే వేస్తున్నా. మనము తిరువాతలోనే కారం పొడి వేస్తే ఘాటు వస్తుంది, అందుకని చెప్పేసి ఆలు వేసిన తర్వాత కారం పొడి వేసేసి కాసేపు అలా మగ్గనిచ్చి ఇంకా తగినన్ని వాటర్ అయితే వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోండి. అలా వేసుకున్న తర్వాత ఇంకా కొబ్బరి పొడి అయితే వేసుకోండి. ఇంకా వాటర్ వచ్చేసి మీకు తగినన్ని వాటర్ చూసుకొని మీరు వేసుకోండి. చూడండి, ఇలా మొత్తము కొబ్బరి పొడిని వేసుకొని బాగా ఉడికించుకోండి. గుమగుమలాడే ఆలూ కర్రీ మనకు రెడీ అయిపోయింది. ఇది వచ్చేసి మనము చపాతీలోకి కానీ జొన్న రొట్టె, రాగి సంగటి అలాగే రైస్లోకి ఎందులోకైనా మనకు చాలా టేస్ట్గా అయితే వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, ఆల్ మీద ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. లైక్ చేసి అయితే వెళ్ళండి.